వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఫస్ట్గా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇవాళ వచ్చేసి మా వీడియోలో ఏం చేస్తున్నా స్పెషల్ తెలుసా? చికెన్ చేస్తున్నా. హైదరాబాద్ గ్రీన్ చికెన్ చేస్తున్నా. ఇదిగోండి, ఫస్ట్ దీనికోసం వచ్చేసి చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేసాను ఉప్పు వేసి. చికెన్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇందులో కావాల్సినది అయితే ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, లవంగ, చెక్క, పచ్చిమిర్చి చెప్పాను కదా ఆల్రెడీ, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పెరుగు, ఇవన్నీ మిక్సీకి అయితే వేసేద్దాము. 1 by 1 వేసేసి మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సీ పట్టేద్దాం. వచ్చేయండి, ఇది హైదరాబాద్ చికెన్ సూపర్ టేస్ట్ ఉంటుంది. చపాతీస్లో, రైస్లో, దేంట్లో అయినా తినొచ్చు. ఫస్ట్ అయితే చికెన్ మ్యాగ్నేట్ కోసం ఇది ఇందులోనే పెరుగు వేసుకుందాం. గడ్డ పెరుగు ఇప్పుడే పొద్దున తోడబెట్టాను, ఇప్పుడైతే పేరుకున్నది. ఇదిగోండి పెరుగు కొద్దిగా చాలు. ఇదైతే కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ అయితే పట్టేద్దాము. పట్టేసాక నెక్స్ట్ ప్రాసెస్. ఇదిగోండి చికెన్, ఇక్కడైతే నేను చూపించిన ఐటమ్స్ అన్నీ పట్టాను. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లవంగ, చెక్క, పెరుగు అన్నీ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ ఇది. ఇదైతే మ్యాగ్నేట్ చేయడానికి కలిపేద్దాం. ఇది గ్రీన్ చికెన్ కాబట్టి చిల్లీసే వేసుకోవాలి ఎక్కువ. కారం కావాలంటే లాస్ట్లో కొద్దిగా వేసుకోవచ్చు కర్రీ అయ్యేటప్పుడు. ఇప్పుడుకైతే ఇది మొత్తం వేసేసి మ్యాగ్నేట్ చేసేద్దాం. ముందుగా సాల్ట్ వేద్దాము ఇందులోనే. ఇదిగోండి సాల్ట్, పసుపు, ఇందులో చపాతీ కూడా చేస్తున్నా నేను. పసుపు అంతే. ఇది మొత్తం కలిపేద్దాము. మరి కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాము. మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడైతే ఇదంతా బాగా కలిపి, టైం ఉంటే ఒక అరగంట పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక 5 minutes పెట్టేసి కర్రీ స్టార్ట్ చేయొచ్చు. నాకైతే టైం లేదు, ఎమ్మటైతే ఉల్లిపాయ కోసేసి కర్రీ స్టార్ట్ చేసేస్తా. ఇదైతే ఒక 5 minutes నానబెట్టేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వండక ముందే కర్రీ వండినాక చూడండి సూపర్గా ఉంటుంది. ఓకేనండి, చికెన్ మ్యాగ్నేట్ అయిపోయింది. చికెన్ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ కట్ చేసేసాను. ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు, ఫస్ట్ ఒకేసారి వేసేసినవే. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే చేసేద్దాం. ఇదిగోండి నేను నిన్న స్మార్ట్ బజార్లో తెచ్చిన కొత్త దాంట్లో అయితే చేస్తున్నా గ్రీన్ చికెన్. ఓకేనా? ఇవాళ స్టార్ట్. చికెన్ ప్యాన్ అయితే పెట్టేశాను. ఇదిగోండి ఇలా ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, చికెన్ అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ కాగేలోపు మనం 2 లవంగాలు, 1 చెక్క అయితే వేసేద్దాం. ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒకటి 1 లవంగ అంతే. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు వేసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి మర్చిపోయి మీకు వీడియో తీయకుండానే ఉల్లిపాయలు అయితే వేసేసాను. లవంగ చెక్క ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు వచ్చాక చికెన్ అయితే వేసేద్దాము. ఉల్లిపాయలు చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి, ఇంకొద్దిగా బ్రౌన్ కలర్ అయితే రానివ్వాలి. ఇప్పుడైతే చికెన్ వేసేద్దాము. ఉల్లిపాయలు చాలు, బ్రౌన్ కలర్ సరిపోతాయి, కర్రీలో ఉడికిపోతాయి. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాం. చికెన్ నీట్గా తుడిచి వేసేద్దాము. చికెన్ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, తినాలనిపిస్తుందా మీకు కూడా ఈ చికెన్ చేసుకొని? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇదైతే సిమ్లో పెట్టుకొని మంట అయితే చికెన్ కదిలిచ్చేద్దాం. ఇలాగా చికెన్ అయితే చూడండి ఉడుకుతుంది. ఇలాగే కొద్దిసేపు ఇవి మసాలాలు పచ్చి వాసన పోయే వరకు ఇట్లాగే ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే మూత అయితే పెట్టేస్తున్నా.
సిమ్లో అయితే పెట్టేద్దాం. పెట్టేసి అప్పుడప్పుడు తీసి మనం కదిలించుకుంటా ఇదైతే రెడీ చేద్దాం. అంతలోకి అయితే గోధుమ పిండి కలిపేసాను, నానిపోయింది. ఇదిగోండి, గోధుమ ఇట్లా స్మూత్గా రావాలి పిండి, చపాతీలు బాగా వస్తాయి. ఓకేనా. నేనైతే ఇది కొద్దిగా పెరుగు, వాటర్, నెయ్యి వేసి పిండి అయితే కలిపాను, ఉప్పు కూడా వేసాను. కలిపి 1 గంట సేపు ఉంచాను. ఇప్పుడైతే చపాతీలు చేద్దాము. ఇప్పుడైతే కొద్దిగా కారం వేస్తున్నా, కలర్ అయితే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి. కారం కూడా కొద్దిగా మిరగాయలు తక్కువ కారం ఉన్నాయి, అందుకని చెప్పి కొద్దిగా కారం అయితే వేస్తున్నా. చాలు, పచ్చిమిర్చి కారం ఉంది కాబట్టి ఎక్కువ అయిపోద్ది. మరి కొద్దిగా ధనియాల పొడి వేద్దాం ఇందులోనే. ఇంకా ఇందులో కొత్తిమీర వేయాల్సిన పని లేదు, ఆల్రెడీ మనం మిక్సీ పట్టాం కాబట్టి కొత్తిమీర అవసరం లేదు. అన్నీ వేసేసి ఒకసారి బాగా కదిలిచ్చి మూత పెట్టేస్తే అదే చికెన్ ఉడికిపోద్ది. కొద్దిగా రెడ్డిష్గా వచ్చింది చూడండి చికెన్. కొద్దిగా వేసాము కదా మనం కారము, అదొక కలర్ ఉంటుంది. మరీ గ్రీన్గా లేకుండా, మరీ రెడ్గా లేకుండా. ఓకేనండి. ఇందులోనే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, కొద్ది వాటర్ అయితే వేసాను ఇందులోనే, చికెన్ ఉడకటానికి ఇది వాటర్. అంతేనండి, ఇంకా ఇందులో ఏం వేసేది లేదు. ఇది బాగా ఉడకాలి చికెన్ గ్రేవీ మొత్తము. మనకు కావాల్సిన కండిషన్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని చికెన్ బాగా మెత్తగా అయ్యాక స్టవ్ కట్టేసుకోవాలి. అంతలో అయితే ఇది సైడ్ పెట్టేసి ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్క అయితే చపాతీ చేసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి చపాతీలు ముద్దలు చేశాను చూడండి. పిండి అయితే ఇట్లా నేనైతే ఇక్కడ నీట్గా తుడిచాను. నాకు అది చపాతీ ఇది ఉంటుంది, దాని మీద చేయడానికి రాదు ఎక్కువ. నేను ఈ బండ మీదే, గ్యాస్ బండ మీదే చేసుకుంటా. ఇలా చేసుకోవాలి, ఇలా రౌండ్గా చేసుకొని దీంట్లో అయితే నెయ్యి అప్లై చేసుకోవాలి. చల్లగా ఉంది వాతావరణం కాబట్టి నెయ్యి అయితే గడ్డ అయిపోయింది. ఇట్లా నెయ్యి అప్లై చేసుకొని ఇది ఇలా మూసేయాలి. ఈ విధంగా చేసుకోవాలి చపాతీలు. చేసి అన్నీ పెట్టుకొని ఇట్లా నొక్కకూడదు. చపాతీ ఎప్పుడైనా ఎక్కువ నొక్కకూడదు, మనకు నీట్గా వస్తుంది. పొరలు కూడా బాగా వస్తాయి, పొంగిద్ది చపాతీ. మనం ఊరికి ఒత్తకూడదు. మీకు ఒత్తినట్టే కనపడిద్ది, నాకు తెలిసిద్ది చేసేదాన్ని. నేనైతే నొక్కట్లేదు ఎక్కువ, పైన 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 అలా చేసుకోవాలి చపాతీ. ఎలా చేస్తున్నా చపాతీ, నేను బాగా చేస్తున్నానా కామెంట్ చేయండి. అంతేనండి, చపాతీలు ఫ్రై అయితే చేసేసుకుందాం. పెన్నం పెట్టేశాను, కాగిపోయింది. అన్ని చపాతీలు 1 by 1 వేసేద్దాము. అన్నీ చేసి పెట్టాను చపాతీలు ఫస్ట్. అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే తొందరగా అయితే చేసుకోవచ్చు. నెయ్యి వేసి చేస్తున్నా నేను ఇవాళ. రోజైతే ఆయిల్తో చేస్తా, ఇంకా మా వారు రోజు నెయ్యి వద్దంటారని, అందుకనేసి ఎప్పుడన్నా ఒకసారి నెయ్యి వేస్తుంటాను. ఇది నేను ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి. చపాతీ కొద్దిగా ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పేసి ఇలాగా అప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అమ్మటే వేయకూడదు, నెయ్యి అయినా ఆయిల్ అయినా ఒకవైపు తిప్పి తిరిగేసాక వేయాలి. ఓకేనా. ఇంకొంచెం తిప్పేసి ఈ పక్క కూడా నెయ్యి వేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. మనం ఒత్తకుండా చేసాం కదా చపాతీ, ఉరక పైన పైన, అందుకనేసి ఇలా బాగా పొంగింది చపాతీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పొరలు కూడా వస్తాయి. ఓకేనా, ఇలా చేసుకోవాలి చపాతీ. లచ్చా పరోటా అంటారు దీన్ని. ఓకేనా, హైదరాబాద్లో ఎక్కువ చేసుకుంటారు ఇలా. ఓకేనండి, ఇంకా చపాతీలన్నీ 1 by 1 అయితే ఫ్రై చేసుకుంటాను నేను. ఒకవైపు కర్రీ అయితే రెడీ అవుతుంది, ఇంకా కాలేదు. చికెన్ అయితే, చికెన్ అయ్యేలోపు చపాతీలు అయిపోతాయి. ఓకేనా. చపాతీ ఇలా చుట్టూరు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా చుట్టూరు ఇలా తిప్పుకోవాలి, తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకే వైపు మధ్యలో కాడితే పచ్చిగా ఉంటుంది, సైడ్కి పచ్చి లేకుండా ఇట్లా కాల్చుకోవాలి చపాతీ. ఓకేనా. చపాతీల కారణాలనే ఇట్లా హాట్ బాక్స్లో వేసుకుంటే
బాగుంటాయి, వేడిగా మెత్తగా మూత పెట్టేస్తే. ఓకేనా? ఇది చూడండి, బుడ్డి బుడ్డి చపాతీ, కొద్దిగా పిండి ఉంటే చిన్న చపాతీ చేశాను. ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చపాతీలు అయితే ఫ్రై చేసేసాను మొత్తము. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది. చూడండి, గుజ్జు గుజ్జుగా అయిపోయింది. చికెన్ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ గ్రేవీ అయితే ఉండాలి. స్టవ్ అయితే కట్టేసేద్దాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసాను. ఇంకైతే నెక్స్ట్ తినటమే పని. ఓకేనండి, ఎలా ఉంది వీడియో? నచ్చిందా మీకు ఈ కర్రీ చపాతీ? కామెంట్ చేయండి. సేమ్ నేను చూపించిన విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడైతే టేస్ట్ కూడా చూసి మీకు చెప్తాను. ఓకేనా? చికెన్, గ్రీన్ చికెన్, చపాతీ, వేడి వేడి చపాతీ. చూసారా? మా వారైతే బయటికి వెళ్ళారు, ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నా. వేడి వేడి గ్రీన్ చికెన్ చపాతీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనండి, సూపర్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మేమైతే తినాలి ఇంకా. బాయ్.